విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఎవరో అమ్మవారి నగలను దొంగిలించారు. ఆ సమయంలో కొందరు ఇలాంటి దొంగతనాన్ని కూడా ఆపలేకపోతే అమ్మవారికి శక్తి ఉందా అని అనుమానపడ్డారు. కాని ఒక తల్లి తన నగల గురించి పట్టించుకుంటుందా? తన బిడ్డలు సంతోషంగా ఉండాలనేది ఆమెకున్న ఏకైక కోరిక. ఒక బిడ్డ ప్రేమగా నగలు సమర్పిస్తే నా బాబు ఎంతో ప్రేమతో ఇచ్చాడు అని తల్లి ఆనందిస్తుంది. ఇంకో బిడ్డ వాటిని తీసుకున్నా అతను ఆనందంగా ఉంటే చాలు అని తల్లి క్షమిస్తుంది. కాని ఇదే సమయంలో ఒక మాట మరిచిపోవద్దు. అమ్మవారు క్షమించినా కర్మ మాత్రం క్షమించదు. ఆమె మనలను వదిలిపెట్టినా మన తప్పులు మాత్రం మనల్ని వదిలిపెట్టవు. కర్మకి జాలి దయ అనేవి ఉండవు. అందుకే అమ్మ క్షమిస్తుంది అనే నమ్మకంతో తప్పులు చేస్తూ ఇతరులకు హాని చెయ్యకూడదు. ఆమె తల్లి, కాని ధర్మాన్ని కాపాడే ఆదిశక్తి కూడా.